కాకా నమస్తేనే. నమస్తే. అంత మంచిదేనా? రైతు బంధు ఏమైనా పడుతుందా మనకి? ఏం లేదు. అయితే 5-7 లోపల ఉన్న వాళ్ళకి వేస్తా అంటుండు, 5-6 ఎకరాల లోపల ఉన్న వాళ్ళకి వేస్తా అని అంటున్నాడు. తర్వాత వాళ్ళు ఏం చేయాలి? తర్వాత వాళ్ళు ఏం చేయాలి అంటే ఇంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్లో అందరికి వేసిండు, 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి కూడా పడ్డది. అందరికి వేసిండు. అట్లా కరెక్టే అంటావు అట్లా వేసుడు? పద్ధతి వేస్తే అందరికి వేయాలి, లేకపోతే ఉక్కోవాలి, అంతేగా మామ. అని అందరికీ అంటే ఎట్లా అంటున్నావు? ఇది నిర్ణయం కరెక్ట్ కాదంటున్నావు? 5 లోపల ఉన్న వాళ్ళకి వేస్తాడు? లేదు, కాదు, అందరికి వేయాలంటావా? అందరికి 10 ఎకరాలు ఉన్నా, 50 ఉన్నా, 100 ఉన్నా అందరికి వేయాలంట. అందరికి వేయాలి. అయితే భూములు లేని వాళ్ళకి కూడా ఒక 6,000 ఇస్తా అని అంటున్నాడు. భూమిలో 6,000 ఇస్తా అంటే అది సేఫ్టీ, అది ఇవ్వచ్చు అంటావా? నిర్ణయాలు కరెక్టే ఉన్నాయంట. రేవంత్ రెడ్డి మంచిగానే ఉందా? కేటీఆర్ని అరెస్ట్ చేస్తానని కూడా అంటున్నాడు, అవుతుంది అంటావా మరి? ఏమో అది మనకు తెలియదు. మొత్తానికి పనులు చేసి ఇట్లా పాస్ అంటావా, ఫెయిల్ అంటావా రేవంత్ రెడ్డి? ఫెయిలే అంటావా? మళ్ళా పోలొస్తారంటావు మరి 4 ఏళ్ళు అయినాక? ఇక 4 ఏళ్ళు అయినాక తర్వాత సంగతి వేరుగా. అయితే నీకు ఎట్లా అనిపిస్తుంది అసలు? ఇప్పుడు బోరు యాస్టాక్ వచ్చిందా రేవంత్ రెడ్డి? ఏమైనా పని చేస్తున్నా అక్కడ చూడు, ఆడ నీళ్ళు ఎట్లా కడుతున్నాయి. ఏం పని చేస్తున్నాడు? ఆ హనుమాన్ల గుడి కాడ మోరే కూలిపోయింది, అది చేస్తలేరు. ఏం చేస్తారు? పనులేం జరుగుతలేవు అంటున్నావు? పనులేం జరుగుతలేవు. మొత్తానికి మళ్ళీ ఓలు కావాలి మరి నీకు? ఓలు కావాలి మళ్ళీ వేరే ఓలు వస్తారు. ఇంతకుముందు కేసీఆర్ ఉండే కదా, కేసీఆర్ కు రేవంత్ రోడ్లు గీళ్ళు అన్నీ ఓపించింది. మంచిగా ఉండే అప్పుడు. మంచిగా ఉన్నావా? మంచిగా. వ్యవసాయం ఎంత ఉన్నది? వ్యవసాయం 4 ఎకరాలు ఉన్నది. వడ్లు పోలే ఇంకా కాంట? ఏడ పోలే, రోడ్డు లేక రోడ్లో పోసుకున్నాము, గోదలు బొక్కుతున్నాయి, ఆగమాగం ఉంది. రైతు బంధు లేదు, ఏమి లేదు. ఇప్పుడు కూడా పెడదామంటే ఇవి దాకా వాళ్ళు పెడితే ఇస్తట్లేరు. ఐకేపీలలో పోతలేవు ఇప్పుడు వడ్లు? ఎక్కడ పోతలేవు, ఇక్కడ కొంటలేరు, చేస్తలేరు. అవి కూడా అగ్గువ కడుగుతున్నారు. అదే తీసుకుపోయి వారేస్తే అవి కుప్పలలో వారేస్తాం. కొంటున్నాము తీసుకుంటున్నాము అని చెప్తారు ఐకేపీలలో. ఒక్క ఇత్తు కొనలే సార్ ఇది దాకా, మొత్తానికి ఒక్క ఇత్తు కొనలే. ఇప్పుడు కొండ వేసినా కానీ అలా ఇష్టమైన తావల వారేస్తారు. ఇసుకే మసుకే అవుతుందని చెప్పి రోడ్డు మీద కట్టిన. రైతులకు ఇబ్బంది ఏమన్నా మరి రేవంత్ సర్కార్లో? చాలా ఇబ్బంది ఉంది సార్. ఇంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు ఇట్లా ఉంటున్నా? కేసీఆర్ ఉన్నప్పుడు అలా మీరు పచ్చిగున్నా కానీ పర్సెంటేజ్ తక్కువ ఉన్నా కానీ చెల్లిగాలి ఆసాం బడి పంపిస్తారు. ఈడ కళ్ళం పెట్టిర్రు, ఎంబడి కాంట పెట్టేస్తారు. ఈ టైం కల్లా మళ్ళీ రైతు బంధు పడేస్తుండే. అయితే రైతు బంధు ఇప్పుడు ఏది 5 నుంచి 6 ఎకరాల లోపున్న వాళ్ళకి ఇస్తాను అంటున్నాడు. అట్లయినా సరే మరి వేయలేడు కదా సార్. ఇప్పుడు 5 ఎకరాల లోపల వేస్తాడు, పెద్ద భూస్వాములకి వేయనన్నాడు. సరే ఆ చిన్న భూస్వాములకన్నా వేయాలి కదా, అట్లా కూడా లేదు, ఏది లేదు. ఇదివరకు వేస్తాను అంటున్నాడు, మరి నమ్మకం ఉన్నదా వేస్తాడని? మాకైతే నమ్మకం లేదు. మొన్న ఏమన్నాడు, మళ్ళీ సీరియల్లో ఇక ఆశ పెట్టకూరి అవి వచ్చేది భరోసా అని చెప్పి ఒక పార అన్నాడు. ఇక మరి నిజమో అర్థం, ఇక దాన్ని మీద ఆశ పెట్టుకోకుండా ఇక మేము కష్టమేం చేసుకుంటాం సార్. భూములు లేని వాళ్ళకి కూడా 6,000 ఇస్తాను అంటున్నాడు 28వ తారీఖు నుంచి. ఇక చెప్పుడు మాటలు ఉన్నాయి కానీ ఇష్టమైతే లేదు. ఆడవిళ్ళలో కూడా ఇస్తామన్నాడు, ఆడవిళ్ళలో కూడా ఇవ్వలే. ఏది నమ్మకం ఉందా లేదా మరి రేవంత్ రెడ్డి మీద? నాకైతే ఇప్పుడు అయితే నమ్మకం లేదు. వీడికి ఇప్పుడు ఇదివరకు కల్లా 4 మాటలు పడుతుండే కేసీఆర్ ఉన్నప్పుడు. ఇప్పుడు ఆయన వచ్చేసింది లేనే లేదు. వ్యవసాయం ఉన్నది ఏమన్నా? ఉంది. రైతు బంధు పడుతుందా మరి రేవంత్ రెడ్డి వచ్చినాక? పడతలేదు. అయితే 5-6 ఎకరాలు ఉన్న వాళ్ళకే ఇస్తాను అంటున్నాడు, కరెక్టే అంటావు అట్లా? ఏమో అలాగే 5 ఎకరాల లోపు 6 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి ఇస్తా అని 5 నుంచి 7 మధ్యలో సెట్ చేస్తాను అంటున్నారు. 2-3 రోజులలో ఇక డిసైడ్ చేసేస్తారు. ఎట్లా అనుకుంటారు అసలు దాని గురించి? ఎట్లా అంటే మాకు ఎకరం ఉంది, ఎకరాల ఇంతవరకు ఏం రెస్పాన్సిబిలిటీ లేదు. అంటే ఏడాది నుంచి రైతు బంధు ఏం రాలేదంటూ? ఏం లేదు. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు బరాబర్ పడ్డదిగా? బరాబర్ వచ్చాయి. అయితే అప్పుడు 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి కూడా పడ్డది కదా. అయితే ఇప్పుడు అంతా సిస్టమ్ తీసేసి 5 ఎకరాల 7 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకే వేస్తాను అంటున్నాడు, కరెక్టే అంటావు ఈ నిర్ణయం? కాదు అంటే అందరికి వేయాలంట, 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి కూడా వేయాలంట? అందరికీ సమానం చూడాలి. అంటే 7 లోపు ఉన్న వాళ్ళకి వేస్తా అంటుండు, 5-7 లోపు. 5 లోపల ఎక్కువ ఉన్నోనికి వేస్తలే అంటే 5 లోపల ఉన్నోనికి వేస్తాడు అన్న. ఇంకా కాదంట. అయితే భూమి లేని వాళ్ళకి కూడా 6,000 ఇస్తాను అంటున్నాడట, 28వ తారీఖు నుంచి ఇస్తా అంటున్నాడు భూమి లేని వాళ్ళకి కూడా. మాకు ఇల్లు లేదు, ఇల్లు కట్టుకుందామంటే ఇల్లు సగం గోడలు వేసినాయి, ఆపేసిన, పైసలు లేవు. 5 లక్షలు ఏమో ఇస్తామంటారట కదా ఇప్పుడు.
అది కూడా ఇయ్య అంటుండు. ఇయ్య అంటారా? ఇయ్య అంటుండు. మొత్తానికి పనులు ఎంత మటుకు జరుగుతున్నాయి మీకు రేవంత్ రెడ్డి తోటి? ఏం జరుగుతుంది ఇప్పుడు? ఏం పని జరుగుతలేదు, ఏం పని అయితే జరుగుతలేదు. సీఎం మారుతారన్నట్టు వినబడుతుంది. కొత్త సీఎం వస్తారంటారా తెలంగాణకు? కొత్త సీఎం వస్తే మనకు తెలియదు. ఇక ఆ పటేల్ గడుగు చెప్తాడు ఇంకా. రైట్.